హాయ్ అండి. ఈరోజు మన కిచెన్లో పూల్ మక్నా కర్రీ. ఈ కర్రీ మనము రోటీలో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో కానీ తినచ్చండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా. సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. అలాగే అందులో ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ ప్లేస్లో గీ కానీ బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం వేడెక్కాక ఒక కప్పు పూల్ మకన తీసుకుంటున్నానండి. అదేనండి, తామర గింజలు కూడా తీసుకుంటున్నాను. వీటిని తామర పువ్వులని కూడా అంటారు. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు స్లిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల మెత్తగా ఉండకుండా క్రంచీగా వస్తాయి. నాకు 2 మినిట్స్ పట్టిందండి లైట్ గోల్డ్ కలర్లో రావడానికి. సో సిమ్లోనే పెట్టుకొని మనం లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, ఇవి తీసేసుకుందాము. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న 1/2 ఇంచ్ అల్లము, అలాగే 2 నుంచి 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేపుకుందాము. ఆనియన్స్ కొంచెం వేగాక 5 నుంచి 6 జీడిపప్పులు, అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా కొంచెం యాడ్ చేసుకొని అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. ఆనియన్స్ లైట్ గోల్డ్ షేడ్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు అలాగే 1 కప్పు కట్ చేసుకున్న టమాటా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వేపుకుందాము. టమాటా మెత్తపడేంతవరకు ఒక 2 మినిట్స్ వేపుకుందామండి. అలా పైన వేపుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం. వెలిగించి కళాయి పెట్టుకుందాము. కళాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకుందాం. కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకుందాము. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని బాగా వేపుకుందాము. ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి. మనం వేయించి పెట్టుకున్న మసాలా మొత్తము మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. ఇలా ఫైన్ పేస్ట్గా ఉండాలి. కొంచెం వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇది అందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూను కారము, 1/2 టేబుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా, అలాగే 1 టేబుల్ స్పూను కల్లుప్పు కూడా యాడ్ చేసుకొని ఆ స్పైసెస్ అన్నీ కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందామండి. బాగా కలుపుకున్నాక ఈ మసాలా మొత్తం బాగా ఉడికిపోయి నూనెంతా పైకి వచ్చేయాలండి. అలా వస్తేనే మసాలా బాగా ఉడికినట్టు. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. మూత తీసి చూద్దామా. చూసారా, మొత్తము గ్రేవీ అంతా ఉడికిపోయి నూనెంతా పైకి వచ్చేసింది. ఒక్కసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. పలచగా కావాలనుకుంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. గ్రేవీ ఉడికి కొంచెము తెరులుతుంది కదా, ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న పూల్ మకనాన్ని కూడా అందులో యాడ్ చేసేసుకుందాము. ఇది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి, అందుకే కొంచెం తక్కువ. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఎసురు తెరిలినాకే అది వేసుకుందాము. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. ఓపెన్ చేసి చూద్దామండి. చూసారా, మకనా కూడా బాగా ఉడికిపోయింది. గ్రేవీ కూడా చిక్కపడిపోయింది. నాకు ఇలా ఉంటే నాకు సరిపోతుందండి. ఈ టైంలో ఒక టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూను కసూరి మేతి కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అలాగా ఉడకనిద్దాం. కొంచెం సేపు ఉడికించుకున్నాక గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో అంతేనండి, పూల్ మకనా కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఎప్పుడు నాన్ వెజ్జే కాదండి, ఇలా ఒక్కసారి వెజ్ లాగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో డిష్ అవుట్ చేసుకున్నాం కదా, దానిపైన గార్నిష్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.